fundamentals. mental on THEN them plus 8 9/14 is equals to question mark. ఇంకో క్వశ్చన్ ఎక్కించుకోవాలి ఇక్కడ ఇట్లా గీయాలా వద్దా అయితే మనం fractional number and 4 fundamentals on them. ఇప్పుడు ఫ్రాక్షన్స్లో 4 fundamentals అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ అవి ఫ్రాక్షన్స్లో. ఇప్పుడు ఎలా చేస్తామో చూడండి. ఇప్పుడు ఎడిషన్ 2 6/7 + 8 9. ఫ్రాక్షన్స్లో 4 fundamentals అంటే ఫ్రాక్షన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్. ఫస్ట్ అయితే నేను ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎడిషన్లోకి వెళ్ళిపోదాము. 2 6/7 దీన్ని 2 6/7 అని చదవాలి. ప్లస్ 8 9/14 అలా చదవాలి. ఓకే, ఇప్పుడు ఇది మిక్స్లో ఉంది కాబట్టి దీన్ని ఇంప్రాపర్లోకి మార్చాలి. ఇంప్రాపర్ అంటే కొంతమందరు ఇది ఎలా చేయాలి అనుకుంటారు, కానీ నేను మాత్రం మొత్తం వివరంగా చెప్తాను. 14 + 6 20. అప్పుడు ఇక్కడ 20/7 వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ వేసుకోవాలి. 14 8s 112. ఆ 112 + 19 121. ఆ యొక్క 121ని ఇక్కడ వేసుకోవాలి. 121/14 ఇలా వేసుకోవాలి. ఈజ్ ఈక్వల్స్ టు పెట్టుకోవాలి. ఇప్పుడు 7కి 14కి ఎల్సిఎం. ఇప్పుడు కొన్ని మందిలో ఎల్సిఎం కట్టాలంటే దాని ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ చాలా కష్టం అనుకుంటారు, కానీ ఈ ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ. ఈ రెండింటిలో పెద్ద నెంబర్ 14. ఇప్పుడు 7 టేబుల్లో 14 2 times. 14 పోతుంది కాబట్టి 14 ఎల్సిఎం. అప్పుడు ఇక్కడ ఇలా బై కొట్టుకొని ఇక్కడ 14 వేసుకోవాలి. ఇప్పుడు 20 + 121 141. 141 ఇక్కడ వేసేసుకోవాలి. ఇప్పుడు 14 టేబుల్లో 141 10 times. ఆ 10 ఇక్కడ వేసుకోవాలి. ఇక రిమైండర్ని ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు ఆ 14ని ఇక్కడ వేసేసుకోవాలి. అంతే ఆన్సర్. సింపుల్. ఇంకొక లెక్క చేద్దాం. ఈసారి ప్రాబ్లం చేయబోతున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏ లెక్క చేద్దాం అనుకుంటున్నాం అంటే 7 8/9 minus 8 6/18 is equals to question mark. ఇప్పుడు దీన్ని ఇంప్రాపర్లో ఉన్నదాన్ని మిక్స్డ్లో ఉన్నదాన్ని ఇంప్రాపర్లోకి మార్చాలి. 9 7s 63 + 8 71 ఇక్కడ వేసుకోవాలి. ఆ 9 కింద వేసుకోవాలి. ఇప్పుడు మైనస్ పెట్టుకోవాలి. 18 8s 144 + 6 150 ఇక్కడ వేసుకోవాలి. 18 ఇక్కడ వేసుకోవాలి. ఈజ్ ఈక్వల్స్ టు పెట్టుకోవాలి. ఇప్పుడు 9కి 8కి ఎల్సిఎం ఇందాక చెప్పిన మోడల్లో చేస్తే కనుక మళ్ళీ 18 వస్తుంది. 18 ఇక్కడ వేసుకోవాలి. అనుకున్నాము ఎడిషన్స్లోకి. ఇప్పుడు పెద్ద నెంబర్ అయితే 18. 9 టేబుల్లో 18 2 times కాబట్టి 18 పోతుంది కాబట్టి ఇప్పుడు 18 ఎల్సిఎం ఇక్కడ వేసేసుకోవాలి. ఇప్పుడు 71 + 150 221 వస్తుంది. ఆ 221ని ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు 221 18లో 2 times
టైమ్స్ పోతుంది. ఒకసారి 18 11 దగ్గర నుంచి చూద్దాం. 18 11 198 చదువుకోవాలి ఫ్రెండ్స్. నేను ఒకసారి 18 టేబుల్ చదువుకోవాలి. ఒక 1 minute అవ్వండి. 21 12 టైమ్స్, అప్పుడు 216 వస్తుంది. ఇంకా రిమైండర్ అయితే 7 వస్తుంది. ఆ 5 వస్తుంది రిమైండర్. ఆ 5 ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు 18 ఇక్కడ వేసుకోవాలి. అంతే, లెక్క అయిపోయింది. ఆన్సర్ అయితే ఒక్క నిమిషం. ఆన్సర్ 12 5/18. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తున్నాం.